ఓ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు మహిళ పేరు మీద ఏకంగా 1.99 కోట్లు వచ్చినట్లు సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఇది నిజమా అబద్ధమా అని అవాక్కవలసిన పని లేదండోయ్. మీరు విన్నది నిజమే. అలాగని ఆ మహిళకు ఏమైనా ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయనుకుంటే మళ్ళీ పొరపాటు పడ్డట్టే. సదరు మహిళకు ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇంటికి ఈ బిల్లు వచ్చిందంటే నమ్ముతారా? అలాగని ఆ ఇంట్లో వీరి కుటుంబం కూడా కాపురం ఉండడం లేదు. ఇక చేసేదేముంది, మహిళ భర్త నెత్తి నోరు మొత్తుకుంటూ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. జరిగిన పొరపాటును గుర్తించిన కరెంట్ అధికారులు స్పాట్లో సవరించి ఇంటి వద్దకు వెళ్ళి మరీ కొత్త బిల్లు మిషన్లో కొట్టి ₹147 కట్టమని చెప్పడంతో భార్యాభర్తలు ఊపిరి పీల్చుకున్నారండోయ్. ఇదంతా సామర్లకోటకు చెందిన దాసరి దుర్గకు చెందిన ఇంటి బిల్లుకు సంబంధించిన సమాచారం. మాకు టిట్కో ఫ్లాట్ లో ఫ్లాట్ ఉందండి. మా అత్తగారి పేరు మీద దాసరి దుర్గ, సామర్లకోట. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చిందండి. నాకు ఏటని చూస్తే అది దగ్గరగా 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళని అడిగి, లేదమ్మా మన మీటర్ మార్చారు కదా, మీకు కరెంట్ బిల్ ఇవ్వరు, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు ₹147 ప్రస్తుతానికి బిల్ ఇచ్చారండి. 2 కోట్లు కూడా మాకు క్లియర్ చేశారండి. క్లియర్ చేసి ఇందాక వచ్చి ఏఓ గారు వచ్చి ₹147 బిల్ ఇచ్చారండి. ప్రస్తుతానికి మేము అడిగాను ఎందుకు వచ్చిందని చెప్పేసి. అడిగితే ఆన్లైన్ ఏదో నెంబర్ తేడా కొట్టారంటండి, అందువల్ల బిల్ వచ్చిందంటే అండి. మేము అసలు ఎలా ఉండలేదండి. ఉండి వాళ్ళం ఇంచుమించు సంవత్సరం అయిపోయిందని ఖాళీ చేసి మేము వెళ్ళమంట. మాకు కూడా పథకాలు పోద్దని భయం, పెన్షన్ పోద్దని, మా దగ్గర పెన్షన్ వస్తుందండి. పెన్షన్ ఆడబద్దని భయపడిపోయి పొద్దున్న వెళ్ళి అడిగామండి. అడిగితే వెంటనే అధికారులు కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వచ్చారండి. ఆన్లైన్ తీసి సార్ ఇప్పుడు బిల్ ఇచ్చారండి. ₹147 బిల్ ఇచ్చారు. గోవింద్ అన్న పేరు. దాసరి దొరికిన మా అత్తగారి పేరు ఫ్లాట్, కరెంట్ బిల్ కూడా మా అత్తగారి పేరు ఉంటాయండి.